ది వన్ అండ్ ఓన్లీ స్టూడెంట్ షో. ఎనర్జీ చూడాలన్నా, బ్యూటీని చూడాలన్నా, అందం అభినయం కావాలన్నా ఒకే చోటుకి రావాలి. అది గుంటూరులో. ఆ చోటు పేరే కిడ్స్ కాలేజ్కి వస్తే మాత్రం ఫుల్ ప్యాకేజ్. ఇక్కడ డిసిప్లిన్, ఇక్కడ ఒక అటెన్షన్, ఇక్కడ ఒక అందం. ఫ్యూచర్ మిస్ ఇండియాలో, మిస్ యూనివర్స్ లో ఉండే చోటు. బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు? మా హెచ్ఓడి సార్ బ్రేక్ టైంలో కూడా క్లాస్ తీసుకుంటే కోపం కంట్రోల్. అది మీ మంచి గురించే కదమ్మా. నా ఫ్రెండ్ నన్ను ఇరికిచ్చిన ఏడా బంగొట్టినప్పుడు. మీరేంటి చెయ్యి వదలట్లేదు అసలు? అబ్బా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ చెప్పొచ్చు కదా మీ? ఫస్ట్ ఇయర్ నుండి. ఇప్పుడు ఏ ఇయర్? 10th ఇయర్, ఫైనల్ ఇయర్, 4th ఇయర్. 3 years ఫ్రెండ్షిప్. ఆవిడ పేరేంటి? విజయలక్ష్మి. విజయలక్ష్మిలో నీకు బాగా చిరాకు తెప్పించే పాయింట్ ఏంటి? ఆ గొంతు. ఏది ఆ గొంతుందాం? ఈ విజయలక్ష్మి. మీ ఫ్రెండ్ పేరేంటి? పూజిత. గొంతు అంత బాగుంది కదా, ఏమైంది? మీకు అలా ఉంది ఇప్పుడు. అవునా? పాట పాడిద్దాం. వెరీ స్వీట్. యా, ఇక్కడ నుంచి. టీవీలో తగ్గేదే ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు కరెంట్ పోతే సీరియస్. ఇంట్లో ఫోన్ చూస్తున్నప్పుడు, పేరెంట్స్ చదువుకోమని ఓ టార్చర్ చేసినప్పుడు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? తెలీదు. అందుకే బుక్స్ చదువు, ఫోన్. బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 3 years. గొంతు బాగాలేదని ఇంత అపార్థం చేసుకుని, కానీ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్. కమ్. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. చప్పట్లు. ఒంట్లో వేడికే పెచ్చుతోంది నాడికే సిక్కే సైడ్కే అటకెక్కంది చూడకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె కోడకే అట్టా చూడకే మత్తెక్తాంది ఈడుకే. రవి కొంచెం ఇటు తిరగవా? తిరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, ముఖ్యంగా ఈ జూనియర్స్ దిష్టి. ఓరి దినేశాలో రాగానే మొదలెట్టేసిందిరా బాబు బిస్కెట్లు వేయడం. అసలు ప్రేమతోనే డిష్ తీసింది. దాంట్లో ప్రాబ్లం ఏంటి నీకు? నో, రాగానే మొదలెట్టేసింది బిస్కెట్లు. బిస్కెట్ నీకు స్టార్ట్ చేసింది కదా. బిస్కెట్లు వేయటం మాకు రాదు. అదే అంతే కనిపించింది. రాగానే మొదలెట్టావు కదా. బిస్కెట్లు అన్నావంటే బిందెతో కొడతా. వద్దు, ఆల్రెడీ కొట్టినట్టే ఉంది ముఖం. బిందెతో కొడతావు, పొక్క బార్లే పడతావు, ఎవడికి తెలుసు? మేం పడ్డం కాదు, మాటతో మీకు వణుకు పుట్టిస్తాం. పోటీ పడమంటే ఎవడరా బాబు వణుకు పుట్టిస్తా పులిహార పెట్టిస్తారంటారేంట్రా బాబు? అందరి ముందు పరుగు పోయిందిగా. ఒరే గోవర్ధన, వీళ్ళకి గోరోజనం బాగా ఎక్కువైందిరా. హలో, చూస్తూ ఉండండి. చూస్తూనే ఉన్నాం. జూనియర్స్ చేతిలో సీనియర్స్ ఓడిపోయారని చెప్పేసి కిడ్స్ కాలేజ్ అంతా చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు జూనియరా సీనియరా? నేను జూనియర్ ని. నీ డాన్స్ చూసి నేను ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ ఏమో అనుకున్నాను. తగ్గాలి తగ్గాలి, తర్వాత చూసుకుందాం. మీరు వెళ్ళిపోతున్నారుగా, ఇంకేం తగ్గుతాంలే. మేము మీకన్నా ఏంటి బ్రో అంత మాట అన్నావు? వెళ్ళిపోయే ముందు మంచికి ఎక్కిచ్చే వెళ్తాం. 4 సంవత్సరాల నుంచి ఉన్నారుగా, ఏముంది? దెబ్బ మీద దెబ్బ. ఎవరిదే ఈ చైల్డ్ ఆర్టిస్ట్? అక్క అట్టికాయ తొక్క. గేమ్ అయిపోయే లోపల మీరే గ్రేట్ అక్క అంటారు. చూస్తాంగా, చూద్దాం. సరే, జూనియర్స్ బెస్టా సీనియర్స్ బెస్టా? ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న కొట్లాట కాబట్టి ఈ రోజు దానికి సమాధి కడదాం. సీనియర్స్ బెస్టా జూనియర్స్ బెస్టా? గేమ్ ఆడి గెలిచిన తర్వాత అప్పుడు గొంతులేదు. సరే చూసుకుందాం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, మీ చేతిలో సుత్తులున్నాయి, ఎదురుగా బెలూన్స్ ఉన్నాయి. ఆ బెలూన్స్ ని ఆ సుత్తుతో పగలగొట్టి ఆ రెడ్ బెలూన్ పగలగొట్టాలి. ఈ 4 బెలూన్లు పగిలిన తర్వాతనే మీరు ఆడ వరకు వెళ్ళాలి. 4 బెలూన్ పగలాయా, అక్కడికి వచ్చి రెడ్ బెలూన్ పగలగొట్టండి. ఎవరైతే ఫస్ట్ రెడ్ బెలూన్ పగలగొడతారో ఆ టీమ్ నే ప్రశ్న అడుగుతా. 3 ప్రశ్నలు, 2 రైట్ ఆన్సర్స్ అండ్ యూ విన్. సీనియర్స్ గొప్పనా జూనియర్స్ గొప్పనా తెలిసిపోద్ది. ఓడిపోతే మాత్రం
బాగోదు. జూనియర్స్ బలం ఎక్కుంది. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఇది కొట్టడం కాదు, క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. అది వాళ్ళు చెప్పకపోతే మీ వరకు వస్తుంది, మీరు చెప్తే మీకు పాయింట్ వస్తుంది, అప్పుడు మన పై చేయి. మిమ్మల్ని అడుగుతున్నా 10 seconds ఇస్తా ఆన్సర్ చేయడానికి. క్వశ్చన్ ఇస్ ప్లే ది సాంగ్. ఏ సినిమా తెలుసా ఇది? కొత్త జంట. ఈ సినిమా హీరో ఎవరు? అల్లు శిరీష్. వెరీ గుడ్. హీరోయిన్ ఎవరు? రెజీనా. రెజీనా కసాండ్రా. ఇప్పుడు అసలైన క్వశ్చన్, ఈ విన్న పాటలో విన్నంత వరకు ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చాయి? నంబర్ చెప్తే చాలు నాకు. 4. ఫైనల్ ఆన్సర్ ఇస్ 4. 4 నాన్ వెజ్ ఐటమ్స్. 5 నాన్ వెజ్ ఐటమ్స్. 4 5 ప్లే ది సాంగ్. ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. సెకండ్ పాయింట్ ఓవర్ కాన్ఫిడెంట్ గా వాళ్ళకి ఇచ్చారనుకోండి, పీక్తది. ఆల్రైట్, 3, 2, 1 గో. మీరు పగలగొట్టారు కాబట్టి ఈజీ పాట, ఈజీ క్వశ్చన్. ముందే చెప్తున్నా, జాగ్రత్త వినండి. మీరు కూడా జాగ్రత్త వినండి. మ్యూజిక్. దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో ఎరివు. ఓహో, ఇది తీపి మీ భాషలో మధురం. మరి చేదు 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 కైకు. ఇందులో ఎన్ని మలయాళం పదాలు వచ్చాయి? అవి ఏవేవి? 2 మలయాళం పదాలు వచ్చాయి. అకార్డింగ్ టు యూ మలయాళం పదాలు ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. ఛాన్స్ ఇస్తే ఇద్దరులో వేరే నంబర్ మార్చుకుంటారా, లేకపోతే ఇదే నంబరా? ఫిక్సా? ఫిక్స్ అన్నారు. 3 ఓకే. 4 3 ఫైనల్. 4 ఇక్కడ చెప్పారు. 3 4 మలయాళం పదాలు, 3 మలయాళం పదాలు. ప్లే. దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో ఎరివు. ఓహో, ఇది తీపి మీ భాషలో మధురం. మరి చేదు 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 కైకు. రైట్ ఆన్సర్. मेरा lover मैं तुझको दिया फवला, तू मेरा lover मैं तेरे चलो California. ఓకే, 1 పాయింట్. ఫైనల్. ఇది అసలైన బ్యాటిల్ బిట్వీన్ సీనియర్స్ అండ్ జూనియర్స్. లెట్స్ గో ఫర్ ఇట్. 3, 2, 1 గో. ఆడియో ప్లీజ్. జాగ్రత్త వినండి, ఒకటేసారి ప్లే అవుతుంది. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఈ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది. డిఎస్పి సుజితర్ రెడ్డి గారు. డిఎస్పీ అంటే డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. అట్లా చెప్పు మరి. డిఎస్పి అంటే నేను పోలీస్ ఇన్స్పెక్టర్ డిఎస్పి. కాదు. ఇది రైట్ అయితే మీకు పాయింట్ వస్తుంది, రౌండ్ విన్ అయిపోతారు. అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ మహర్షి ఇస్ నాట్ దేవిశ్రీ ప్రసాద్, ఈజ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. కంగ్రాచులేషన్స్ కిడ్స్ నుంచి.
రైట్, సో ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి నాకు. ఎవరి సెన్సెస్ చాలా షార్ప్ గా పనిచేస్తే చేయొద్దండి. 5 ఆర్గన్ సెన్సెస్, స్మెల్ చూడడం, టేస్ట్ చేయడం, వినడం, ఇలాంటివి చాలా షార్ప్. ఎస్, మీ ఇద్దరండి. నాన్న యు ఆల్సో కమ్. ఓకే, ఇక్కడ 5 సెన్సెస్ పని చేయవు అన్నాళ్ళు చేయొద్దు. యా కమ్ నాన్న. వైట్ చున్నీ, రెడ్, అండ్ ఇక్కడ yeah, what's your name? జోష్న. Jyotsna, what's your favorite movie and why? బాహుబలి. Bahubali. Why do you like that movie? చూడడానికి చాలా బాగుంటుంది, ఎన్నిసార్లు అయినా చూడాలనిపించింది. అంటే అందులో ఏం బాగా నచ్చింది? VFX బాగుంటాయి. మైకి. What's your name, Nana? జ్యోతిర్మయ్. Jyotirmay. Your favorite movie and why? ఉన్నది ఒకటే జిందగీ. ఎందుకు? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ గురించి. Hi, what's your name? హాయ్ ఐఎమ్ శరణ్య. Hi, Saranya. Your favorite movie and why? కొమరంపురి. పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకు? చాలా మంచి థీమ్స్ ఉంటాయి దానిలో, కంటెంట్ ఉంటది. Yes. Hi, what's your name? I am Nahida. So what's your favorite movie and why? Hi Nana. Hi, Nana. Why do you like that movie? Father and daughter. Of course. Hi. Shashwita, my name is. Shashwita. Nice name. What's your favorite movie and why? Sitaramam. Beautiful. Mine also. ఎందుకు? Love story. లవ్ స్టోరీ మనకుందే ఏంటి లేదా ఏంటి? మై నేమ్ ఇస్ సిరిచందన. హాయ్ సిరిచందన. వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ అండ్ వై? 12th ఫెయిల్. ఫెయిలా? ఓ సినిమా. వై డు యు లైక్ దట్ మూవీ? ఎలా అంటే సక్సెస్ ని ఎలా చేరుకోవాలో చెప్పు. అది ఇన్స్పైరింగ్ మూవీ. Yes. ఎస్. ఓడిపోతాం పడిపోతాం, ఫైనల్ నిల్చుంటాం. అది సినిమా చెప్పింది. వెరీ గుడ్. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. టచ్, స్మెల్, టేస్ట్ ఇవన్నీ ఎంత బాగున్నాయో మేము చెక్ చేస్తాం అన్నమాట. నేను ఒక ఇంగ్రీడియంట్ ని ఇక్కడున్న ఫస్ట్ పార్టిసిపెంట్స్ కి వాసన అయితే వాసన, టేస్ట్ అయితే టేస్ట్ చేయమని చెప్తా. అదేంటో మీరు టేస్ట్ చేసో, వాసన చూసో, టచ్ చేసో అదేంటో నాకు చెప్పాలి. ఇద్దరు ఇట్లా ఎవరిది రైట్ అయితే వాళ్ళకి పాయింట్. బెస్ట్ ఆఫ్ 3. ఎవరికైతే 2 points వస్తాయో వాళ్ళు విన్నర్స్. ఓకే, గాట్ ఇట్. కొన్ని లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే టు టచ్ అండ్ ఈట్. హెల్త్ కి ఎవరైనా ఇక్కడ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉన్నారా? అంటే నేను తినను అన్న వాళ్ళు నీకే ఫస్ట్ పెడతావు. సో ఇప్పుడు నేను ఒక కప్పు మీ ముక్కు దగ్గర పెడుతున్నా. ఇందులో ఇంగ్రీడియంట్ ఏంటో వాసన చూసి చెప్పాలి. ఓకే, రెడీ? వాసన చూడు. అంతే. ఓకే, గుడ్. ఆన్సర్ వస్తే నీ మైండ్ లో పెట్టుకో అంతే. ఎస్ నాన్న, యూ హ్యావ్ టు స్మెల్ నౌ. ఓకేనా? వచ్చిందా? ఈ కప్పులో ఉన్నది ఏంటి నువ్వు చెప్తున్నా ఫస్ట్. ఎస్, దాల్చిన చెక్క. దాల్చిన చెక్క. ఆర్ యు షూర్? యా 100%. 200%. నాన్న నువ్వు చెప్పు. ధనియాల పౌడర్. ధనియాల పౌడర్. ఆల్రైట్, అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. నువ్వు చెప్పావు కాబట్టి నీకు ఆ పాయింట్ వచ్చింది. అండ్ అది గరం మసాలానో గిరం మసాలా కాదమ్మా, దట్ ఈస్ దాల్చిన చెక్క. సెకండ్, నీకు చేతిలో ఒకటి పెడుతున్నా, చదువుతుందేమో బట్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. చేయి జాపు. ఎస్, టెన్షన్ పడకు నాన్న, చేయి జాపు. ఓకే, యా, చేయి జాపు నాన్న. Dinosaur. ఓకే నానా, ఏమనుకుంటున్నావు ఇది? లిజర్డ్. ఆ? బల్లి. ఆల్రైట్, డైనోసారా లిజర్డా అన్నదానికి రైట్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నుంచి అగైన్ 1 point హియర్. ఇప్పుడు టేస్ట్ కి సంబంధించింది. నాన్న నాన్న ఆను. హ్యాపీ సంక్రాంతి. అదేంటి? మీకు కనీసం 1 point రావాలి. ఇప్పుడు చెప్పు, అదేంటో చెప్పు. జీడిపప్పు. 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 ఈమెంది వాసన చూస్తుంది. సక్క ఉండు.
అసలు అర్థం కావట్లా ఏంటో ఇది. అప్పుడు అలాంటప్పుడు ఇంకో పీస్ ఇస్తున్నావు. ఇగో చేదుగుంది. ఆను ఇగో ఆను ఆను ఇగో ఆను. హ్యాపీ దివాలి ఆను. హ్యాపీ దసరా ఆను. ఎస్, ఏంటది ఫైనల్ గా? ఏమిటది? రాడిష్. రాడిష్. ఓకే, క్యారెటా? అక్కడ దిగకూడదు. అండ్ దిస్ ఇస్ రాడిష్. మీరు చెప్పారు రైట్. వెరీ గుడ్, 1 పాయింట్. రాడిష్ ని పట్టుకొని క్యారెట్, కీరా, రాడిష్ తెలియట్లేదా? యు హేట్ రాడిషా? అడిగి మరి తిన్నావు కదా. ఇది కొరకు కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. ఆను ఇట్లా తింటుంది ఏందివే? ఏంటది? మైక్ లో మాట్లాడు. టామరిండ్. తెలుగులో చింతకాయ. చింతకాయ, అది తెలిసిపోయింది. ఇదేంటి చెప్పు నాకు. ఆను. ఓ, దాల్చిన చెక్క. మిగిలింది వేసేసా, కింద పడ్డది. ఆల్రైట్, సో తీసేయండి అన్న, కంటికి తీసేయండి అన్ని. మీరు 2 పాయింట్స్ తోని ఈ రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. విన్నర్స్ కి కిడ్స్ తరపు నుంచి గిఫ్ట్స్ వాళ్ళు. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ నుంచి ముగ్గురు కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లేని వాళ్ళు కావాలి. ఓకే, అరే మంచి మ్యూజిక్ వేసుకో. బాగా డాన్స్ చేసిన వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది. పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డా, ఇది నా అడ్డా. లాస్ట్ గేమ్. ఇప్పుడు టీమ్ లోకి వెళ్ళి ఒక్కొక్కరు అక్కడికి వెళ్ళారు. టీం మొత్తం షఫల్ అయింది. రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్. ఫైనల్ గా వాళ్ళు బాల్ వేసిన తర్వాత రెడ్ టీమ్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయి, బ్లూ టీమ్ లో బ్లూ బుట్టలో ఎన్ని బాల్స్ ఉన్నాయి లెక్క పెడతాం. ఏదైతే ఎక్కువ ఉంటారో వాళ్ళే విన్నర్. ఓకే, ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది బ్లూ టీమ్ కి, అది రెడ్ టీమ్ కి. మీ రెడ్ బుట్టీలు అక్కడ వేయాలి, బ్లూ బుట్టీల నుంచి అక్కడ వేయాలి. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ಕಳ್ಳ ಕಳ್ಳ ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುನ್ನಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ ಹೋಯ್ ಕಳ್ಳ ಕಳ್ಳ ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುನ್ನಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 దూరమ్మన్నాగా నేరా దంటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి ఇంట్లోకెళ్ళి -1, ఇంట్లోకెళ్ళి -1. ఎందుకు అని అడిగినా నేను చెప్పా. వా 2 1 2 3 3 4 4 5 5 6 రౌండ్ విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. విన్నర్స్ కి కిడ్స్ కాలేజ్ నుంచి గిఫ్ట్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.
ఈటీవీ సెలబ్రేటింగ్ 30 బ్యూటిఫుల్ ఇయర్స్ కాబట్టి తగ్గెదిరేలో ది వన్ అండ్ ఓన్లీ ప్రిన్సిపల్ ఆఫ్ కిడ్స్ కాలేజ్ పి బాబు గారు. Alright, so that brings to the end of this episode. Mari next episode lo kalusukundaam. Until then, keep watching.